మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రకటించిన గోల్డ్ మెడల్ జాబితాలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ పట్టణంలోని స్థానిక మాతృశ్రీ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని బొమ్మకంటి పూజ బీకాం కంప్యూటర్ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలను సాధించి యూనివర్సిటీ స్థాయిలో బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ వి సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, వారి కలలను సాకారం చేసుకోవాలని కోరారు. మరియు బంగారు పతకాన్ని సాధించిన విద్యార్థినికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించడమే కాకుండా 5,000 నగదు బహుమతులను కూడా అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి మహేందర్ రెడ్డితో పాటు ఆధ్యాత్మిక బృందం పాల్గొనడం జరిగింది. 62 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అందులో మన మాతృశ్రీ డిగ్రీ కళాశాల ఒకటి. అయితే 22-23 సంవత్సరంలో ప్రకటించినటువంటి గోల్డ్ మెడల్లో ఈ మాతృశ్రీ డిగ్రీ కళాశాల అమ్మాయి పూజ గోల్డ్ మెడల్ సాధించడం అంటే అది మన కళాశాలకు ఎంతో గర్వకారణం. ఈ గోల్డ్ మెడల్ సాధించడానికి కృషి చేసినటువంటి పూజకు, ఉపాధ్యాయులకు, ఉపన్యాసకులకు మరియు వారి తల్లిదండ్రులకు కూడా నేను సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి పూజలు మన కళాశాలలో ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ప్రకటించే గోల్డ్ మెడల్ జాబితాలో కనీసం ఒక్కరైనా ఉండాలని నేను మా కళాశాల ఉపన్యాసకులను కోరుతూ, ఈ అవకాశం నిజంగా మా కళాశాలకు రావడం అంటే నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ చౌటుప్పల్ పట్టణంలో ఏ కళాశాలకు కూడా గోల్డ్ మెడల్ రాలేదు. ఇది ప్రప్రథమంగా మన కళాశాలకు రావడము, మన ఉపన్యాసకుల కార్యదీక్షను నేను తప్పక మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గాంధీ యూనివర్సిటీ ఫోర్త్ కాన్వకేషన్ సందర్భంగా 20 మే 2025 రోజున గోల్డ్ మెడల్ జాబితాని ప్రకటించడం జరిగింది. ఆ జాబితాలో మాతృశ్రీ కళాశాలకు చెందినటువంటి కామర్స్ విభాగంలో బొమ్మకంటి పూజ అనే అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ గోల్డ్ మెడల్ సాధించినందుకు పూజకు, అదేవిధంగా ఆ గోల్డ్ మెడల్ సాధించడానికి సహకరించినటువంటి ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా కళాశాల యజమాన్యానికి, వారి యొక్క తల్లిదండ్రులకు వారి ప్రోత్సాహం ద్వారా ఈ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిధంగా చౌటుప్పల్ మండల ప్రాంతంలో గతంలో యూనివర్సిటీ ఫస్ట్, అదేవిధంగా 3వ ర్యాంకుతో పాటు ఇప్పుడు కూడా గోల్డ్ మెడల్ జాబితాలో మా కళాశాల పేరు ఉండడము చాలా గర్వించదగ్గ విషయం. ఇలాంటి మెడల్స్, ఇలాంటి పథకాలు, ఇలాంటి ర్యాంకులు మున్ముందు ఇంకా సాధించాలని కోరుకుంటూ నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రకటించిన గోల్డ్ మెడల్ జాబితాలో నా పేరు ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ గోల్డ్ మెడల్ రావడానికి ముఖ్య కారణం మా కళాశాల యజమానులు, అధ్యాపకులు మరియు మా తల్లిదండ్రుల ప్రోత్సాహం. ఈ గోల్డ్ మెడల్ సాధించినందుకు నేను మా కళాశాలకు ఎంతో రుణపడి ఉంటాను. అలాగే ఈ కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నతమైన పథకాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.